హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బీ స్మార్ట్ ఎవ్రీడే. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ హాల్ అండి. చూస్తున్నారు కదా, ఇలాంటి క్లాతింగ్ అంతా మనకి జనరల్గా చార్మినార్ అండ్ మెయిన్ షాపింగ్ ఏరియాస్లో కనిపించేది. కానీ ఇలాంటివి ఇప్పుడు అమీర్పేట్లో కూడా స్టార్ట్ చేసేసారు. చాలా మంచి కలెక్షన్ ఉండింది. ప్రైజింగ్ పరంగా కూడా కొంచెం ఆల్మోస్ట్ లైక్ చార్మినార్, మదీనా లాంటి ఏరియాలో ఉన్న ప్రైజింగే ఉన్నిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి మెయిన్ జంక్షన్ ఉంటుంది కదా అమీర్పేట్, అక్కడ అనమాట. ఇది సో ఫ్లైఓవర్ ఉంటుంది కదా, దాని కింద జనరల్గానే ఉంటాయి. సో ఇవన్నీ ఇప్పుడు న్యూగా యాడ్ చేశారు. అంతకుముందు అయితే ఓన్లీ నైట్ డ్రెస్సెస్ అలాంటివి పెట్టుండేవాళ్ళు ఈ ఏరియాలో. సో ఇక్కడ కింద బ్రకౌట్ క్లాత్స్ ఉన్నాయి కదా అండి, అవన్నీ 2 మీటర్స్ అన్నారు. 150 రూపీస్ చెప్పారండి. కానీ 2 మీటర్స్ ఉండదు, కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న క్లాత్స్ వచ్చేసి 4 మీటర్స్ అండి. ఇవి వచ్చేసి 300 రూపీస్ చెప్పారు. ఇదైతే క్లాత్ చాలా పెద్దగానే ఉంది. 4 మీటర్స్ అన్నారంటే 3.5 మీటర్ అయినా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్స్ అవి అనుకునే వాళ్ళకి ఇలాంటి క్లాత్స్ బాగుంటాయి అన్నమాట. సో ఈ క్లాత్స్ వచ్చేసి 150 రూపీస్ కాదండి, 200 రూపీస్ చెప్పారు. క్వాలిటీ చాలా బాగుంది. అది చాలా మందంగా కూడా ఉంటుంది. వీటిని బ్లౌజెస్కి లేదంటే చిన్నపిల్లలకి ఏదైనా డ్రెస్సెస్ అది చేయడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ అంత ఎక్కువ డిజైన్స్, కలర్స్ కనిపించలేదు నాకు. అంటే రీసెంట్గానే ఇలాంటివి మొదలు పెట్టారు కాబట్టి అంత ఇంకా ఎక్కువగా లేనట్టున్నాయి. సో ఈ క్లాత్స్ కూడా 200 రూపీస్ చెప్పారండి. 2 మీటర్స్ అన్నారు కానీ 2 మీటర్స్ ఉండదు, 1.5 మీటర్ ఉంటుంది. ఇందులో కలర్స్ బాగానే ఉన్నాయి. వీటిని కూడా చిన్నపిల్లలకి డ్రెస్ అది చేయడానికి బాగుంటుందండి. ఇక్కడ నాకు సంథింగ్ డిఫరెంట్ అండ్ చీపెస్ట్ అనిపించింది వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్న క్లాత్. ఇది వచ్చేసి 2 మీటర్స్ కాటన్ క్లాత్ అండి. 100 రూపీసే చెప్పారు. కానీ 100 రూపీస్ అంటే దాని క్వాలిటీ 100 రూపీస్ లాగే ఉంటుంది కదా. సో దాన్ని తీసుకొని మనం ఏదైనా టాప్ కుట్టించుకోవాలి అని చెప్పి ఇంకొంచెం అమౌంట్ స్పెండ్ చేసి కుట్టించుకున్న తర్వాత అది కలర్ పోవడమో లేకపోతే అంత క్వాలిటీగా ఉండకపోవడమో జరుగుతుందేమో అనేది నా డౌటు. బట్ ఐఎమ్ నాట్ షూర్ అండి. పట్టుకుని చూస్తే క్లాత్ నాట్ వెరీ బ్యాడ్, బాగానే ఉన్నాయి. ఓకే, మనం ఓన్ స్టిచ్చింగ్లో చేసుకుంటాము అనుకున్నప్పుడు తీసుకొని మనం టాప్ స్టిచ్ చేసుకోవచ్చు. బాగానే ఉన్నాయి. 2 మీటర్స్ 100 రూపీస్ అంటే వెరీ బెస్ట్ అనే చెప్పొచ్చు కదా. సో ఇక్కడ కింద చూస్తున్నారు కదా, అవన్నీ కూడా ఆ గ్రీన్ కలర్, పింక్ కలర్ ఉండే క్లాత్స్ వచ్చేసి 4 మీటర్స్ అండి. అవి 300 రూపీస్. క్వాలిటీ చాలా బాగుందండి. అవి జనరల్గా అక్కడ మదీనా దగ్గర వాళ్ళు చెప్పింది ఏంటంటే అవి శారీ క్లాత్స్, శారీ 6 మీటర్స్ అయిపోయిన తర్వాత మిగులుతుంది కదా, సో దాన్ని ఇలా తక్కువ రేటుకి ఇచ్చేస్తాము అని చెప్పారు. ఇక్కడ ఇది వచ్చేసి చాలా బాగుందండి. చాలా డిఫరెంట్గా ఉన్నింది క్లాత్. కొంచెం నెట్ లాగా ఉందన్నమాట. ఓపెన్ చేసి చూస్తే మంచి లైనింగ్ వేసుకొని ఏదైనా టాప్స్ కానీ ఏదైనా డిజైనింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా 200 రూపీస్ చెప్పాడండి. 2 మీటర్స్. ఈ క్లాత్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. డిఫరెంట్గా, కొత్తగా అనిపించింది అనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అలాంటి వాటిల్లో చాలా కలర్స్ ఉన్నాయండి. ఆ బ్రకోడ్ టైప్లో ఎక్కువ కలర్స్ లేవు, కానీ రిమైనింగ్ డిజైన్స్లో చాలా కలర్ఫుల్ కలెక్షన్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్తో ఉండేది, అది కూడా 200 రూపీసే. అది కూడా 1.5 మీటర్ అలా ఉండొచ్చండి. 2 మీటర్స్ అంటున్నారు కానీ ఇట్లా ఓపెన్ చేసి చూస్తే నాకు అంతున్నట్టు అనిపించట్లేదు. కానీ బ్లౌజ్కి దానికి సరిపోతుంది. సో ఇతని దగ్గర నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ 2 మీటర్స్ ఆఫ్ కాటన్ క్లాత్ అండి. జస్ట్ 100 రూపీసే. చాలా బాగానే ఉందండి, నాట్ వెరీ బ్యాడ్ చెప్పాలంటే. చాలా కలెక్షన్ అందులో ఇక్కత్ టైపు, అలా పోచంపల్లి టైపు అలా కూడా ఉన్నాయి. కలంకారీ ప్రింట్స్ కనిపించలేదు కానీ ఇక్కత్, పోచంపల్లి ఇలాంటి డిజైన్స్ కనిపించాయి అన్నమాట. ఇది వచ్చేసి దాని పక్కనే ఉన్నది ఇంకో స్టాల్ లాగా అండి. ఇతని దగ్గర కూడా సేమ్ డిజైన్స్ లాగా అనిపించాయి కానీ బాగున్నాయి కలెక్షన్ అంతా. ఈ గోల్డ్ కలర్ది 200 రూపీస్ చెప్పారండి. అది ఒక 80 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా కట్ పీసెస్ అనమాట. సో ఆ తాన్లో లాస్ట్ చివరి పీసు ఎంత ఉంటే ఎంత, దాన్ని ఇలా తక్కువ రేట్లోకి ఇచ్చేస్తూ ఉంటారు. జనరల్గా మనం నా చేతిలో ఉండే ఆ గోల్డెన్ కలర్ క్లాత్ మనం బయట కొనాలంటే 350 రూపీస్ అలా ఉంటుంది కదా. సో ఇక్కడ 80 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు ఏంటంటే జస్ట్ 150 రూపీస్కి ఇచ్చేస్తారనమాట. అలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి అమీర్పేట్లో ఆ ఫ్లైఓవర్ ఉంటుంది కదా అండి, అక్కడ అనమాట. దాని పక్కనే ఇంకా లెగ్గిన్స్, నైటీస్, నైట్ డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయి. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే మనకి నార్సింగ్, విఆర్కే సిల్క్స్, ఇంకా మెయిన్ షాపింగ్ ఏరియా అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది వేర్ ఎగ్జాక్ట్లీ ఇందాక మనం చూసిన ప్లేస్ అనేసి.
నార్సింగ్లోకి వెళ్ళానండి. నార్సింగ్లో యూజువలీ ఆసమ్ స్టఫ్ ఉంటుంది, కానీ చాలా ప్రైజీగా ఉంటుంది కదా. కాకపోతే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుందండి. కొత్త డిజైనర్ ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్ డిజైన్స్ అన్నీ వాళ్ళు ఫాలో చేస్తుంటారు. సో ప్రైస్ ఎంతైనా పర్లేదు, నాకు ట్రెండింగ్ డిజైన్స్ కావాలి అనుకునే వాళ్ళకి చూడొచ్చు. ఇక్కడ నేను ఈ క్లాత్ ఇది వచ్చిన నార్సింగ్లో అది 1100 రూపీస్ అండి. 2 మీటర్స్ క్లాత్ ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా అంతే బిట్స్ ఉంటాయి కదా చివర్లో మిగిలిపోయినవి, వాటిని అలా కొంచెం డిస్కౌంట్ పెట్టేస్తుంటారు. సో అదనమాట. ఇక్కడ విఆర్కే సిల్క్స్లో చాలా బాగుంటాయండి. నాట్ ఓన్లీ శారీస్, డ్రెస్సెస్, కిడ్స్ వేర్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. కిడ్స్ వేర్ అంటే ఓన్లీ పట్టు రిలేటెడ్వి కిడ్స్కి ఉంటాయి, నార్మల్ ఫ్రాక్స్ అవి ఉండవు. విఆర్కే సిల్క్స్లో నాకైతే చీప్ అండ్ బెస్ట్ అనిపిస్తాయి. చీప్గా ఏముండవు, బెస్ట్గానే ఉంటాయి. అరౌండ్ ఇప్పుడు మనం 2000 పెట్టి ఒక డ్రెస్ కొనుక్కున్నామంటే దానికి వర్త్ఫుల్గా ఉంటుందండి. చాలా క్రౌడీగా ఉండదు, సెలెక్టెడ్ పీసెస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. కొంచెం లేటెస్ట్ డిజైన్స్ కూడా ఉంటాయి. సో లేటెస్ట్ డిజైన్స్ కొనుక్కోవాలి, నాకు ఎక్కువ టైం లేదు అనుకునే వాళ్ళు విఆర్కేకి వెళ్ళొచ్చు. చాలా బాగుంటాయి. నేనైతే చాలా ప్రిఫర్ చేస్తాను, రికమెండ్ కూడా చేస్తాను. విఆర్కే నుంచి కొంచెం ముందుకు వెళ్తుంటే అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి ఈసారి కలెక్షన్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా 200 రూపీసే. వీళ్ళ దగ్గర బ్యాగ్స్ అయితే సూపర్ ఉన్నాయండి. చూసారు కదా, ఈ బ్యాగ్ 200 రూపీస్ అట. ఒకప్పుడు ఇవి నేను లాస్ట్ ఇయర్ వీడియోస్, చార్మినార్ వీడియోస్ అవి చేసినప్పుడు ఇవన్నీ 250, 300 రూపీస్ ఉండేది. ఇప్పటికీ బాగా రేట్ తగ్గిపోయాయండి, 200కే వచ్చేసాయి. సో వాటి క్వాలిటీ కూడా కొంచెం తగ్గే ఉండొచ్చు, బట్ చూడడానికి లుక్ వైజ్ అయితే చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు యూస్ చేసుకోవడానికి బాగుంటాయి. ఇక్కడ చూస్తున్న పర్సెస్ వచ్చి 150 రూపీస్ అండి. లాస్ట్ టైం మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు మా కొలీగ్ తీసుకుంది, చాలా బాగున్నాయి అనమాట. పర్స్ అయితే చాలా బాగుంది. సో ఇంకా దారిలో మొత్తం మనకి స్ట్రీట్ షాపింగే ఉంటుంది. ఇక్కడ వైలెట్ అండ్ పర్పుల్ కూడా ఉంటుందండి అమీర్పేట్లో. మీకు తెలిసినట్లయితే వైలెట్ అండ్ పర్పుల్లో చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి కదా, లైక్ 1 గ్రామ్ జ్యువెలరీ, చాలా కొత్త డిజైన్స్ కూడా ఉంటాయండి వాళ్ళ దగ్గర. యూనిక్గా ఉంటాయి, అంటే గోల్డ్ జ్యువెలరీకి ఇమిటేషన్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. కాకపోతే ట్రస్ట్ వర్తీ బ్రాండ్ అనమాట అది. వైలెట్ అండ్ పర్పుల్ అనేది హైదరాబాద్లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఇతని దగ్గర వచ్చేసి ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉంటాయండి. ఇది కొంచెం ఆ విఆర్కే సిల్క్స్ నుంచి ముందుకు వెళ్తూ ఉంటే మనం ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కొంచెం ప్రైజీగా అనిపిస్తాయి, కానీ డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి, ట్రెండీగా ఉంటాయి. ఈసారి అయితే నాకు తను చాలా ఎక్కువ ప్రైస్ చెప్పినట్టు అనిపించింది. లైక్ నేను ఈ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ లాంటివి చూశాను, తను టూ మచ్ ప్రైస్ చెప్పినట్టు అనిపించిందండి. ఇది చాలా సింపుల్గా ఉంది. సంథింగ్ అరౌండ్ 150 రూపీస్ సంథింగ్ చెప్పాడు. ఇంకొంచెం లావుగా ఉన్న డిజైన్స్ అయితే 250 రూపీస్ అట. సో ఆఫ్టర్ డిస్కౌంట్ 200 రూపీస్కి వస్తాయని చెప్పాడు. నేను లాస్ట్ టైం కోటిలో ఒకటి తీసుకున్నాను. నేను నా నెక్స్ట్ వీడియోలో ఈ వీక్ వీడియోస్లో నేను చూపిస్తాను. అది చాలా బాగుంది, 100 రూపీస్కే వచ్చింది. కానీ ఇతను మాత్రం అసలు తగ్గించట్లేదు. ఇప్పుడు నా చేతిలో ఉన్నది 250 రూపీస్ అట, 200 రూపీస్కి వచ్చింది అన్నాడు. మేబీ ఆ క్వాలిటీ అనేది డిఫరెన్స్ ఏమైనా ఉంటుందో ఏమో నాకు తెలియదు, కానీ ఇతని దగ్గర ఎప్పుడు లేటెస్ట్ కలెక్షన్స్ ఉంటాయి. కొంచెం ఈవినింగ్ లైక్ మనం 7 o'clock అలా వెళ్ళామంటే అసలు చాలా రష్ ఉంటుంది. అక్కడంతా ఎక్కువగా హాస్టల్స్ ఉంటాయి కదా అమ్మాయిలవి, సో అసలు చాలా క్రౌడీగా ఉంటుంది. మంచి డిజైన్స్ ఉంటాయి, కొంచెం ప్రైజ్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఇది వచ్చేసి నేను చెప్పాను కదా, ఇప్పుడు నా చేతిలో ఉన్నది కూడా 200 రూపీస్ అటండి. అది కూడా నెక్ పీస్ అనమాట. సో దానికంటే అదే డిజైన్లో కొంచెం సన్నగా ఉన్నది వచ్చేసి 100 రూపీస్ అన్నాడు. సో ఇలానే ఉన్నాయి. ఇలాంటి జ్యువెలరీ, ఆక్సిడైజ్ జ్యువెలరీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కోటినే బెస్ట్ అని నా ఉద్దేశం అండి. అక్కడి నుంచి ముందుకెళ్తుంటే ఇక ఈ దుప్పటాలు ఇవన్నీ ఉంటాయండి. ఆ దుప్పటా కౌంటర్ దగ్గర బాగుంటాయి. 80 రూపీస్కి ఇస్తాడు తను. బయట అయితే 100 రూపీస్, తన దగ్గర 80 రూపీసే ఉంటాయన్నమాట. ఈ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా మనం వెళ్ళే ఆ వేలోనే వస్తుంది. కొంచెం లెఫ్ట్ సైడ్కి సందులో ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్డు మీద కనిపిస్తుంది. ఇవన్నీ 200 రూపీస్ చెప్పారండి. వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్స్ ఉంటాయి, కానీ ఒక్కో ప్రైజు. ఇక్కడ నేను పట్టుకొని చూపిస్తున్నవి వాటి పక్కన ఉన్నవి మొత్తం 200 రూపీస్ అని చెప్పారు. వీళ్ళ దగ్గర 1800, 2000 అని కూడా చెప్తారండి. బ్రాండెడ్ వాటికంటే చాలా కాస్ట్ కూడా చెప్తారు. చాలా బార్గెన్ చేయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రైజ్ అన్నారు, కానీ అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి. కొంచెం వీళ్ళ దగ్గర కూడా అంతే అండి, చాలా క్రౌడీగా ఉంటుంది. కొంచెం 6 and above టైమ్స్లో మనం చూసినట్లయితే
అన్ని రకాల డిజైన్స్ ఉంటాయి. అంటే కొంచెం పెద్దవాళ్ళవి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కావాల్సిన అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ ఈ కౌంటర్స్లో దొరుకుతాయి అన్నమాట. అదొకటే ఇక్కడ ఫేమస్. నాట్ ఓన్లీ హ్యాండ్ బ్యాగ్స్, మీరు వెనకాల చూస్తున్నారు కదా స్కూల్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్, పక్కనే సూట్ కేసులు అవి కూడా ఉన్నాయండి. సో అలాగనమాట. కానీ మంచి డిజైన్సే ఉంటాయి. రోడ్డు మీద దొరికే కొత్త కొత్త డిజైన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పెడతాడు. ప్లస్ ఇంకా మంచి క్వాలిటీతో కూడిన బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఇతని దగ్గర లేస్ ఉంటాయి కదా, అవి వెనకాల ఉన్నాయి. అవైతే చీప్ అండ్ బెస్ట్గా అనిపిస్తాయండి నాకు. చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. ఇదిగోండి గోల్డ్ కలర్, అన్ని కలర్స్లో దొరుకుతాయి. 20 రూపీస్ చెప్పాడు. ఇది మీటర్ వచ్చేసి చాలా క్యూట్గా ఉన్నింది. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. లైట్ ఫోకస్లో మనకు అంత తెలియట్లేదు కానీ ఇట్స్ రియలీ నైస్ అండి. అన్నీ ఏదైనా కూడా ఇతని దగ్గర బెస్ట్ ప్రైస్ ఉంటుందన్నమాట. సో ఈ హ్యాంగింగ్స్ అన్నీ కూడా మంచి కలెక్షనే ఉంటుంది, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. నేను 1-2 సార్లు ఇతని దగ్గర తీసుకున్నానండి. అవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. హ్యాంగ్ చేసుకుంటారు కదా బ్లౌజెస్కి, డ్రెస్సెస్కి. ఈ మధ్య నాట్ ఓన్లీ బ్లౌజెస్కి అండి, లెహంగాస్కి వాటికి కూడా సింపుల్గా అలా జస్ట్ హ్యాంగ్ చేసి వదిలేస్తున్నారు. అవి చెప్పడం 120 రూపీస్ చెప్పాడు. మేబీ 80 రూపీస్కి ఇస్తారనుకుంటా. లేస్లు అయితే చాలా చీప్ అండ్ బెస్ట్ అనిపించాయండి. కొంచెం థిక్గా వెడల్పుగా ఉండే లేస్ అయితే 20 రూపీస్ పర్ మీటర్ అంటారు. కొంచెం సన్నగా ఉన్నవైతే 10 రూపీసే అనమాట. ఈ స్టాల్ కూడా జస్ట్ మనం ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఈ డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి వచ్చేస్తూ ఉంటాయి కదండి ఇతని దగ్గర. అలా లేస్లు, ఆ హ్యాంగింగ్స్ ప్లస్ ఉమెన్స్కి కావాల్సిన బెల్ట్స్ ఉన్నాయన్నమాట. బెల్ట్స్ వచ్చేసి 120 రూపీస్ చెప్పాడు. మంచి క్వాలిటీతోనే ఉండింది. సో అట్నుంచి ఇంకొంచెం ముందుకెళ్తూ ఉంటే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. వాచ్ స్టాల్స్, ఇయర్ రింగ్స్ స్టాల్స్, ఇలా డిఫరెంట్వన్నీ. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇలాంటి వీడియోస్ చేయమంటారా? ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్లీజ్ కామెంట్లో చెప్పండి. ఇక్కడ ఇంకో నార్సింగ్ ఉంటుందండి. అక్కడ నార్సింగ్కి ఇక్కడ నార్సింగ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ క్లాతింగ్ ఉంటుంది. కొంచెం చాలా ప్రైజీగా ఉంటుంది కానీ చాలా యూనిక్ డిజైన్స్ మనకి దొరుకుతాయి. సో అట్నుంచి ముందుకెళ్తూ ఉంటే ఇయర్ రింగ్స్ స్టాల్ కూడా ఉందన్నమాట ఆ నార్సింగ్ ముందే. ఇవైతే చాలా క్యూట్గా అనిపించాయండి. ఇవి ఎగ్జాక్ట్గా ఆర్ఎస్ బ్రదర్స్కి ఎదురుగా ఉన్నాయి. అదైతే 100 రూపీస్ చెప్పారండి. ఆ లైటర్ ఉంది కదా, ఇది చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.